విశ్వామిత్ర అనే సినిమా రాజకీయ సినిమా దాన్ని బ్యానర్ మీద స్టార్ట్ చేయడానికి కొన్ని రీజన్స్ ఏంటంటే, నేను ఫ్లాప్లో ఉన్నప్పుడు నా దగ్గర ఉన్న ప్రొడ్యూసర్లందరూ పారిపోయారు. అలాంటప్పుడు ఈ కథ నేను చెప్పడానికి వాళ్ళు వినడానికి చాలా ఎవరు వినలా. బట్ ఆ కథ గురించి నాకే తెలుసు, ఈ ఆర్టిస్టులకు తెలుసు. ఒకే ఒక నమ్మకంతో ఇంతమంది రిజెక్ట్ వద్దా వినను బాబు మీ కథ, మీరు ఫ్లాప్లో యాక్టర్ మీరు అని అనుకున్నప్పుడు నేనే ఎందుకు సొంత బ్యానర్ స్టార్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో తయారు చేసింది ఈ రాజకీయ సినిమా. సో నేను అనుకున్న సంకల్ప బలం నెరవేరింది. నేను ఎవరెవరో అనుకుంటే అలా అందరూ వచ్చి ఈ ప్రాజెక్ట్లో సెట్ అయ్యారు. అది కూడా ఆఖరి నిమిషాల్లో. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అలా టగటగా జరిగిపోయి ఈరోజుతో టాకీ పూర్తయిపోయింది. డిసెంబర్ 1st వీక్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. విశ్వామిత్ర అంటే నాకు తెలిసిన మా అందరికి తెలిసిన విశ్వామిత్ర ఎన్టీఆర్ గారిది. బట్ ఇప్పుడు విశ్వామిత్ర ఒక థ్రిల్లర్, ఒక న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ సమీపంలో జరిగిన ఒక కథ, నిజంగా జరిగిన ఒక యథార్థ ఘటన. అండ్ అమెరికాలో ఒక ఇన్సిడెంట్. ఈ రెండు కలిపి చదివిన తర్వాత ఇలా కూడా జరుగుతుందా ప్రపంచంలో అంటే మనకు తెలిసిన కొన్ని, తెలియని చాలా ఉన్నాయి. అలాంటి సంఘటనలే ఈ సినిమా కథ. కంప్లీట్ ఇది నాట్ హారర్ బట్ మై జోనర్ థ్రిల్లర్. నేను అంటే మామూలుగా అంటూ ఉంటారు హారర్ కింగ్ అని, బట్ హారర్ కాదు, బట్ చిన్న హారర్ టచ్ ఉంటుంది సినిమాలో, బట్ బేసిక్ థ్రిల్లర్. బట్ ఈ సినిమా కథ విని ఫస్ట్ యాక్సెప్ట్ చేసి నటించడానికి వచ్చిన ఫస్ట్ మా హీరోయిన్ నందిత గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ విజయలేఖరామన్ గారు అండ్ రాజేష్ గారు వీళ్ళందరికీ కూడా చాలా రుణపడి ఉన్నాను. అండ్ ముఖ్యంగా రాణాజీ ఇక్కడ లేరు, అశుతోష్ రాణా ఈజ్ అ మెయిన్ విలన్ ఈ సినిమా. ఆయన కథ విని వెంటనే రియాక్ట్ అయ్యి డేట్స్ ఇచ్చి ఈ సినిమా స్టార్ట్ చేయించారు. ఎందుకంటే ఆయన లేకపోతే ఈ సినిమా చేసే ఉద్దేశం నాకు లేదు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలా ఇంపార్టెంట్. అలా అందరూ కలిసి చేసిన ఈ థ్రిల్లర్ మూవీని విశ్వామిత్ర. థ్యాంక్ యూ ఫర్ ఆల్. విశ్వామిత్ర ఇదేంటంటే నా పేరు విశ్వాస్, నా పేరు చెప్పచ్చు. సో నాకు పెళ్ళి అవుతుంది అదే సినిమా. సో విశ్వామిత్ర అంటే ఆల్మోస్ట్ ఈ సినిమా ఫస్ట్ నుంచి కథ వింటున్నప్పుడు డైరెక్టర్ గారు 1.5-2 years బ్యాక్ మాట్లాడుతూ ఒక కథ లైన్ చెప్పారు. లైన్ చెప్తే చాలా బాగుందండి, ఎక్సైట్ అయ్యాను, మంచి ప్లాన్ చేద్దామని చెప్పి ఆయన చాలామంది తిరిగి ఆయన చెప్పినట్టే చాలామంది చేస్తానో చేయను వినడానికి ఇంట్రెస్ట్ లేకుండా తిరుగుతున్నప్పుడు హీరో ఒక మంచి హీరో అని చెప్పారు ఆయన నాకు. సూపర్ సార్, గ్యారెంటీ హిట్ అది సినిమా, భలే ఉంది అంటే పాయింట్స్ చాలా బాగుంది, 100% హిట్ అని మా ఇద్దరం చాలాసేపు డిస్కస్ చేసుకున్నాం. అలా ఎవ్రీడే ఒక 1 week కలిసినప్పుడు కథ డిస్కస్ చేసి భలే ఉంది సగం ముక్కలుగా చెప్పారు. వన్ ఫైన్ డే ఫోన్ చేసి కథ మీకు నిజంగా నచ్చిందని, సూపర్గా ఉందండి అని. అంటే దానికి మీరే మెయిన్ లీడ్ అన్నారు, హీరో కాదు అంటే. నేను సార్ మరి అది ఇంకేం మాట్లాడకండి, ఇది సినిమాకి మీరు హీరో అని. తర్వాత చాలామంది దగ్గర తిరగడం, వద్దు రాజేష్ వద్దన్ను, లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే రాజేష్ అని వద్దు, చాలామంది టెక్నీషియన్స్ కానీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్టిస్టులు కానీ లేకపోతే ఇంకొకరు హీరోయిన్స్ కానీ కొంచెం దాని విషయంలో కూడా చాలా కష్టపడ్డారు. అంటే సినిమా తీయడం ఒక ఎత్తు డైరెక్టర్ కంటే, సినిమా దొరికి ప్రొడ్యూసర్ అందరూ దొరికిన తర్వాత హీరోయిన్స్ గురించి పెద్ద సర్చ్ ఎలాగైనా తెలుగమ్మని పెట్టుకోవాలని చెప్పి ఎత్తుగారు. చాలాసేపు 2-3 హీరోయిన్లు అడిగారు, వాళ్ళు అడిగారు, చాలామంది చేయండి అన్నారు. కథ బాగుందండి. ఇంకోటి ఆ రీజన్స్ చెప్పారు లాస్ట్లో. నందిత థ్యాంక్ యూ వెరీ మచ్, కథ వినగానే జంప్ చేసి చేస్తానని చెప్పి పాపం వెరీ ఫస్ట్ డే వెరీ ఎగ్జైట్. సినిమా కథ గురించి చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఇక్కడ వచ్చినందుకు. అందరికీ థ్యాంక్ యూ ఇక్కడ వచ్చినందుకు, మా సినిమా విశ్వామిత్రని ప్రమోట్ చేయనందుకు. అండ్ నాకు చాలా గ్యాప్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఒక సినిమాతో వస్తున్నాను. ఐ హోప్ నేను డిసప్పాయింట్ చేయను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్ యూ సార్. మీ కథ వినంగానే ఇమీడియట్గా ఎస్ చెప్పాను, ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, డిఫరెంట్గా అనిపించింది. సింప్లీ ఒక సినిమా చేయాలని నేను యాక్సెప్ట్ చేయలేదు, నేను నచ్చి తీసుకున్నాను ఈ స్క్రిప్ట్. సో
సార్ మీరు ఎలా చెప్పారో అలానే సినిమా తీశారు, చాలా బ్యూటిఫుల్గా తీశారు. సో చాలా అమేజింగ్ డైరెక్టర్ ఈయన. అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ సత్యం రాజేష్, విద్యులేఖ. అండ్ నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అశుతోష్ రాణా సార్తో అనిపించింది. హీఈస్ ఎ గ్రేట్ పర్ఫార్మర్. ఆయనతో షేరింగ్ స్క్రీన్ స్పేసే ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ అనిపించిందంటే ఐ హ్యావ్ నో వర్డ్స్. అదర్ దెన్ దాట్ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్, మాధురి మ్యామ్, ఫనీ గారు, రజనీకాంత్ సార్ ఫర్ మేకింగ్ ద ఫిల్మ్ సో సౌండ్. అండ్ ఎప్పుడు షూట్ ఉంటే అప్పుడు కరెక్ట్గా స్కెడ్యూల్లోనే తీశారు విత్ నో ఇష్యూస్. సో మళ్ళీ సినిమాకి వస్తే ఇట్స్ అ బ్యూటిఫుల్ థ్రిల్లర్ విత్ సస్పెన్స్ ఎలిమెంట్స్ దీంట్లో. సో హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది. అండ్ సార్ చెప్పారు ఇట్స్ అ ట్రూ స్టోరీ బేస్డ్ ఇన్ న్యూజిలాండ్. సో కనెక్ట్ అవ్వాలి ఆడియన్స్కి. అండ్ మన సినిమాకి మ్యూజిక్ అనూప్ రూబెన్స్ ఇచ్చారు. సో ఐ రియలీ హోప్ దిస్ మూవీ డస్ గ్రేట్ వండర్స్. థ్యాంక్ యూ సో మచ్. విశ్వామిత్ర ఈ ఫిల్మ్ గురించి రాజేష్ నాకు ఐ థింక్ శ్రీనివాస్ కళ్యాణం చేసినప్పుడు మాట్లాడారు. వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ, సత్యం రాజేష్. వెన్ వీ వర్ డూయింగ్ విశ్వామిత్ర నాకు చెప్పారు వెన్ వీ డూయింగ్ శ్రీనివాస్ కళ్యాణ్ నాకు చెప్పారు ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్ నేను చేశాను యాజ్ అ లీడ్, ప్లీజ్ సపోర్ట్ చేయి, చాలా మంచి ఫిల్మ్, చాలా మంచి పాత్ర నీకు, నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి. ఒకే ఒక మాట నేను చెప్పాను రాజేష్కి, రాజేష్ నా డేట్స్ నీకు, అంతే, వేరే మాట ఏం చెప్పలేదు. థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ డిడ్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే రాజ్ కిరణ్ సార్, ఐ బిన్ హిస్ ఫ్యాన్ సిన్స్ గీతాంజలి. ఐ లవ్ ద ఫిల్మ్ గీతాంజలి. అండ్ టు వర్క్ విత్ హిమ్ డెఫినెట్గా ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్ని నాకు అనిపించింది. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మాకు చిన్న రోల్స్ ఉన్నాయి, పెద్ద రోల్స్ ఉన్నాయి ఫిల్మ్స్లో. ఇట్స్ జస్ట్ హౌ ద డైరెక్టర్ యూజెస్ యూ. కానీ ఈ ఫిల్మ్లో చాలా ఒక త్రూ అవుట్ క్యారెక్టర్, ఆల్మోస్ట్ ఒక త్రూ అవుట్ క్యారెక్టర్ లాగా సార్ నాకు ఇచ్చారు. అండ్ చాలా ఇంపార్టెన్స్లో ఉన్న క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. బికాస్ కొంతమంది ఫిల్మ్స్ మంచిగా క్యారెక్టర్స్ యూజ్ చేశారు, కొంతమంది ఫిల్మ్స్ అంత యూజ్ చేయరు. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ నన్ను మంచిగా ఒక సూపర్బ్ క్యారెక్టర్ నాకు ఇచ్చారు ఈ ఫిల్మ్లో. అండ్ దర్ త్రూ అవుట్ విత్ నందిత అండ్ రాజేష్తో కూడా చాలా మంచి సీన్స్ ఉన్నాయి, మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి. ఇట్స్ అ కామెడీ క్యారెక్టర్ అఫ్ కోర్స్, కానీ నాకు ఒక మంచి పని ఉంది ఫిల్మ్లో. ఐ హ్యావ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు డూ ఇన్ ద ఫిల్మ్. ఒక అందరికీ ఒక రౌండప్ ఉంది, అదే నాకు చాలా నచ్చింది ఈ స్టోరీలో. ఎవ్రీ వన్ హ్యాస్ రౌండప్ అండ్ బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ. అది నాకు యాక్చువల్లీ తెలీదు వెన్ ఐ కమిటెడ్ ద ఫిల్మ్. తర్వాత నాకు షాక్, వావ్ ఇలా జరిగిందా, సో మచ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ రియల్ లైఫ్. సో అది ఒక చాలా మంచి ప్లస్ పాయింట్ ఫిల్మ్కి. అండ్ ఐ హోప్ ద ఫిల్మ్ డస్ వెరీ వెల్. ఇంకేం చెప్పాలి, జస్ట్ ప్రేయింగ్ మీ సపోర్ట్ ఉండాలి. ఖచ్చితంగా థియేటర్స్లో చూడండి డిసెంబర్లో. థ్యాంక్స్.